అందరికీ నమస్కారం. నారాయణపూర్ నా అందరికి పెద్దలకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, పర్టికులర్గా అందరి చిన్నారులకి మా ఆశీస్సులు. ముఖ్యంగా నరసింహారెడ్డి గారికి, అలా విజయపాల్ రెడ్డి గారి గురించి మా ప్రెసిడెంట్ గారు చెప్పాడు కానీ ఇంకా పూర్తిగా చెప్పలేదు అనిపించింది నాకు. ఎందుకంటే మీ సార్ ఇట్లా కనబడుతున్నాడు కానీ చాలా పెద్ద మనిషి, చాలా పెద్ద మనసు ఉన్నాడు. మీకు సారు కామ్గా ఉంటాడు కానీ మాకు ఏ పని కావాలన్నా అన్న అంత ఆయన దగ్గర పోతాం. ఏ ప్రాబ్లం వచ్చినా, ప్రాబ్లం అంటే దాన్ని ఏమంటారు తెలియదు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎన్నిటికైనా అన్న అంటే సహాయం చేస్తాడు. అందుకే మీరెవరు ఈ ఊర్లో ఉన్న అందరూ ఎవరిని మర్చిపోయినా కానీ మన విజయపాల్ సార్ని మర్చిపోవద్దు. చాలా పెద్ద మనిషి. మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి విజయపాల్ సార్. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మీరందరూ కష్టపడి పైకి వచ్చి అందరు అమెరికా రావాలి. ఓకే, అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు. చదువుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన తెలంగాణని చాలా డెవలప్ చేయొచ్చు. అఫ్కోర్స్ అందులో కొంతమంది మరి ఇక అందరు అక్కడికి వస్తే మరి ఇక్కడ ఉండాలి కదా కొంతమంది. అందుకే కలెక్టర్లు కావాలి, పోలీస్ ఆఫీసర్లు కావాలి. పర్టికులర్గా ఆడపిల్లలకు చెప్తున్నా, ఎవరికి భయపడొద్దు, తగ్గేదే లే అనండి. అది గుడ్. మీరు చాలా కష్టపడి అబ్బాయిలకన్నా ఏం తక్కువ కాదు, అమ్మాయిలందరికన్నా గొప్ప అని ప్రూవ్ చేయాలి. ఆడపిల్లలు అనేది ఎవరికి తక్కువ కాదు. సో మీరు ముందు మీ ఊరికి, అలాగే మన రాష్ట్రానికి, మన దేశానికి సేవ చేసి చెప్తుంటారు కదా, మీరు ఉంటారు కదా, నరేంద్ర మోడీ ఏమంటాడు, మన వరల్డ్ ప్రపంచం మొత్తంలో ఇప్పుడు ఏమంటాడు, నంబర్ 5 నుంచి నంబర్ 3 అంటాడు. నంబర్ 3 నుంచి నంబర్ 1 కావాలి. నంబర్ 1 కావాలంటే ఎవరు చేయాలి? మీ ఇలాంటి విద్యార్థులు ముందుకు వచ్చి చాలా కష్టపడి మన దేశానికి సేవ చేయాలి. ఏమంటారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఆ అన్న సామెతని మీరందరూ ఆదర్శంగా తీసుకొని అందరి పేర్లు ముందు మీరు పేరు నిలబెట్టడంలో ఏం చేయాలంటే మీ తల్లిదండ్రులు ముఖ్యం. ఓకే, ఎవరిని మర్చిపోయినా కానీ అనుకోవచ్చు ఈసారి ఏదో కథలు చెప్తున్నాను. కథలు కాదు, నేను నిజాలు చెప్తున్నాను. అన్నిటికంటే ముఖ్యమైనది తల్లిదండ్రులు. పొద్దున్న లేచి ఎవరిని మీరు దేవుణ్ణి, మీకు ఇష్టమైన దేవుణ్ణి ఎవరిని కానీ గుర్తు లేకపోయినా కానీ తల్లిదండ్రులు అనేది చాలా ఇంపార్టెంట్. పొద్దున్న లేసేసి మీ తల్లిదండ్రులు తలుచుకునే వాళ్ళు పొద్దున్న లేచి వాళ్ళ కాలు మొక్కారనుకో మీ జన్మం ధన్యమవుతుంది. మనం ఈ ప్రపంచంలో పుట్టడానికి మనకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడు ఎలా ఉండో తల్లిదండ్రులు అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల మీద చాలా ప్రేమ చేసుకుని, ఎవరైతే తల్లిదండ్రులు ప్రేమిస్తారో దేశాన్ని ప్రేమించినట్టే లెక్క. కష్టపడి బాగా చదువుకొని మీ ఊరికి అందరికీ, అలాగే మన విజయపాల్ రెడ్డి సార్ గారు కూడా పేరు తీసుకురావాలి. ఓకే, జై హింద్, థ్యాంక్ యూ.